మనం ఏం కోరుకోవాలంటే, ఇదిగో దావీదు కోరుకుంటున్నాడు, మరొకసారి కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడు ఒకసారి ఆ మాట కూడా చూద్దాం, చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 119వ కీర్తన 30వ వాక్యం మనం చదువుకుందాం. 119వ కీర్తన 30వ వాక్యం. 119వ కీర్తన 30వ వాక్యం మనం చదువుమా. సత్య మార్గము నేను కోరుకుని ఉన్నాను. హల్లెలూయా. ఏం కోరుకున్నాడు ఆయన? మనం కోరుకోవాల్సింది ఏదో తెలుసా? దావీదు దేవుని ప్రసన్నతను కోరుకున్నాడు, దేవుణ్ణి ధ్యానం చేయాలని, ఆయన మందిరంలో నివాసం చేయాలని కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం కోరుకున్నాడు? అయ్యా సత్య మార్గమును కోరుకొనుచున్నాను. సత్య మార్గం. ఎవరి సత్యం? ఏంటి సత్యం? ఏ మార్గం సత్యం? యేసే అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని యోహాను సువార్త 14:6 ఆయన చెప్పాడు. అంత మాత్రం కాదు, యోహాను సువార్త 4:24 అంటాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటాడు. అనగా ఆ సత్య మార్గంలో, అనగా యేసయ్య మార్గమును కోరుకుంటున్నాను. హల్లెలూయా. అందుమాత్రమే కాదు, యోహాను సువార్త 17వ వాక్యం చదివినట్లయితే, నేనే సత్యం, నా వాక్యమే సత్యం అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. మీరు చూడండి, ఆ మాటలు చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 17వ వాక్యం మనం చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏం కోరుకుంటున్నాడంటే, నీ వాక్యమే సత్యం, అందుకని నీ వాక్యానుసారం నడవాలని కోరుకుంటున్నాను. మరొకసారి 119వ కీర్తన 30వ వాక్యం మనం చదివితే, నా హృదయమును చదువుమా. సత్య మార్గము నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. హల్లెలూయా. ఏం కోరుకున్నాడు ఆయన? సత్య మార్గం. ఏంటి ఆ మార్గం? ఏంటన్న మార్గం అంటే, సత్య మార్గం అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమే సత్యం. ఆ వాక్య ప్రకారం నడవనిమే కోరుకుంటున్నాడు ఆయన. అయ్యా నీ వాక్య ప్రకారం నేను నడవాలయ్యా, అదే నా కోరిక అని కోరుకోవాలి. హల్లెలూయా. వాక్య ప్రకారం నడవాలని కోరికుంది నీకు? ఆ వాక్య ప్రకారం నడిచినప్పుడు ఆయన అన్నాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రారు అన్నాడు. సత్య మార్గంలో ప్రయాణం చేయాలని కోరుకుంటే పరలోక రాజ్యాన్ని కూడా చూస్తాం. ఇటు కృప దేవుడు మన జీవితాల్లో దయచేయను గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మరొక కోరిక ఎంతో చూద్దాం. మరొక కోరిక కోరుకోవాలి మనం, చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు. మరి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు, దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడిని ఏం చేయాలంట? తన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలంట. హల్లెలూయా. ఏం కోరుకోవాలి మనం? పక్కింటి వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. నీ ఎదురింటి వాళ్ళు, లేదా నీ ఆఫీసులో, నీ పనిలో, నీ చేతి పనిలో ఎదుటి వారందరూ దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళని చూసి బాధపడడం కాదు, వాళ్ళని చూసి కుళ్ళు తెచ్చుకోవడం కాదు, వాళ్ళని చూసి అసూయపడడం కాదు, వాళ్ళని చూసి నొచ్చుకోవడం కాదు. నీవు దేవా నన్ను ఆశీర్వదించని కోరుకోవాలి అని అంటున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో ఇదే మాట చెప్తున్నాడు. ఒకసారి మళ్ళొకసారి ఆ మాట చదివితే ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చదవని మాట. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు. చూసారా? ఈ గ్రామంలో లేదా ఈ సంఘములో ఆశీర్వాదము కావాలని కోరుకునేవాడు, ఈ సంఘములో ఆశీర్వాదము కావాలని కోరుకునేవాడు ఏం చేయాలంట? నమ్మదగిన దేవుణ్ణి నన్ను ఆశీర్వదించని కోరుకోవాలి. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదిస్తాడు. నమ్మదగిన దేవుడని, ఆశీర్వాదం కావాలని దేవుడిని ఏం చేయాలి? కోరుకోవాలి. కోరిక నీకుందా? అసలు కోరుకున్నావా? ఎప్పుడైనా కోరుకున్నావా? ఆయన ఆశీర్వదించే దేవుడు, నమ్మదగిన దేవుడు, నేను కోరుకుంటున్నాను, నేను ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? బైబిల్లో ఒక పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే వేదన. వేదన. ఆయన పేరు వేదన. వేదన అనే పేరు ఎవరు పెట్టుకుంటారా? ఒక తల్లి తన కుమారుడికి ఆ పేరు పెట్టింది. అందరు అన్నదమ్ముల్లో ఆ పేరు పెట్టింది. ఎందుకు పెట్టిందంట అని ఎందుకు పెట్టిందంటే, ఆమె ఆ వేదన అబ్బాయిని డెలివరీ అయ్యేటప్పుడు చచ్చిపోయేంత ప్రమాదం జరిగిందంట. అందుకే ఆమె వేదన పడి నిన్ను కన్నానురా అని చెప్పి వేదన అనే పేరు పెట్టింది.
వేదన పడి కన్నదంట. ఏ పేరు పెట్టింది? వేదన. వేదన అనగానే ఎబ్బేజు అని అర్థం. ఎబ్బేజ్ అనగా వేదన అని అర్థం. అందరి దృష్టిలో చాలా చీప్గా ఉన్నాడు. ఒకవేళ స్కూల్కి పంపించిందేమో ఒరే వేదన అని ఎగతాళి చేశారు. గ్రామంలో ఒరే వేదన ఇట్లారా ఏడుకోడా అనిపించారేమో. అన్నదమ్ములు కూడా వేదన వేదన అంటుంటే దుఃఖపడ్డాడేమో. కానీ నేను ఏం చేశాడు తెలుసా? ఈ వేదన అనే జీవితం నాకు ఉండకూడదు ప్రభువా అని దేవుని కోరుకున్నాడు. ఏం కోరిక తెలుసా? యెషయా గ్రంథం 65:16 ప్రకారం, 2 ప్రకారం ఆశీర్వాదం కోరుకునేవాడు నమ్మదగిన దేవుణ్ణి ఆశీర్వదించమని కోరుకోవాలి అన్నాడే. అదే రీతిగా ఎబ్బేజ్ అనే వ్యక్తి కోరుకున్నాడు దేవుణ్ణి ఆశీర్వదించమని. చూద్దాం ఆ మాటలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవునికి వచ్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నమ్మదగిన దేవుణ్ణి ఏం కోరుకున్నాడు? ఎబ్బేజు నన్ను ఆశీర్వదించయ్యా అని కోరుకున్నాడు. ఎలా అంటే 4 రకాలుగా అడిగాడు. 4 రకాలుగా కోరుకున్నాడు. ఎలా చూద్దాం ఒకసారి, నేను చదివి వినిపిస్తాను. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, రెండవదిగా నా సరిహద్దులు విశాలపరిచి, మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి, నాలుగవదిగా నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా. హల్లెలూయా. ప్రార్థనలో కోరుకున్నాడు, ఇలా నన్ను దీవించు ప్రభువా అని. దేవుడు ఏం చేశాడు? ఆయన కోరికను సిద్ధింపు చేసి ఆ కోరిక నెరవేర్చగా, ఏమండి 9వ వచనంలోకి వచ్చే లోపల ఏం జరిగిందో చూద్దాం. 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. హల్లెలూయా. ఏం పొందేశాడు ఇప్పుడు? ఎందుకు పొందాడు? తన సహోదరులందరికంటే అనగా ఇంతకు మునుపు దేవుణ్ణి కోరుకోక మునుపు ఎబ్బేజు ఆయన ఘనహీనుడుగా ఉన్నాడు, ఎగతాళి చేయబడుతున్నాడు, తక్కువ వాడిగా ఉన్నాడు, హేళన చేయబడ్డాడు. ఎప్పుడైతే దేవుణ్ణి కోరుకున్నాడు ఆశీర్వదించమని, ఆయన జీవితం తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడాయను. హల్లెలూయా. ఏం కోరుకోవాలి మనం? ఎవరో దగ్గరికి పోయి అయ్యా నాకు సహాయం చేయి, నాకు హెల్ప్ చేయి, నీవే నాకు దిక్కు, నీ మీద ఆధారపడ్డాను, నువ్వు తప్ప నాకెవరు లేరు అని ఒక మనుషుని కోరుకోవడం కాదు, కానీ జీవము గల దేవుణ్ణి మనం కోరుకోవాలి. ప్రభువా నువ్వే నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా నన్ను ఆశీర్వదించు అని కోరుకున్నప్పుడు ఎబ్బేజును దీవించిన దేవుడు, ఎబ్బేజును గణపరిచిన దేవుడు, ఎబ్బేజును తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడిగా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా నీకు ఘనతని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని విషయాలు చూసేప్పటికి 6. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇకపోతే ఏం కోరుకోవాలో తెలుసా? చూద్దాం. ఏం కోరుకోవాలో తెలుసా? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏమి కోరుకోవాలో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకుందాం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమునైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనుచున్నట్లు జీవమును కోరుకొనుడి. ఏం కోరుకోవాలి? జీవమును కోరుకోవాలి. జీవం అంటే మన ప్రాణాన్ని కోరుకోవాలి. ప్రాణం బాగా బ్రతకాలంటే, ప్రాణం బాగుండాలంటే ఏం కోరుకోవాలి? జీవమును కోరుకోవాలి. జీవమును కోరుకోవడం అంటే వాక్యమును హత్తుకోవాలి, మన దేవుని హత్తుకోవాలి. వాక్యాన్ని ఎవరైతే హత్తుకుంటున్నారో, దేవుని ఎవరైతే హత్తుకుంటున్నారో వారు వారి జీవాన్ని కోరుకుంటున్నారు. హల్లెలూయా. అయ్యా నేను బాగా బ్రతకాలయ్యా, క్షేమకరంగా ఉండాలయ్యా, మంచిగా పోషించబడాలయ్యా, మంచిగా సంరక్షించబడాలని కోరుకునే వాళ్ళై ఉన్నారు. హల్లెలూయా. ఏం కోరుకోవాలంట? జీవమును కోరుకునండి.
హల్లెలూయా. బ్రతకాలని కోరుకోండి. మన జీవం ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందో? కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం మనం చదివితే, మన జీవము మన ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. చదువుదాం మాటలు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం మనం చదువుకుందాం. పైనున్న వాటి మీదనే గాని, భూ సంబంధమైన వాటి మీదనే గాని మనసు పెట్టుకొనకొడి. ఏలనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఎక్కడుంది మన జీవము? ఇప్పుడు ఏం కోరుకోవాలి? ఆ జీవము దీవెనకరంగా ఉండాలంటే, మోక్షంలో చేరాలంటే ఏమండి, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడిన జీవము మోక్షంలో చేరాలంటే ఏం కోరుకోవాలి? జీవమును కోరుకోవాలి. ఆ జీవము మోక్షం చేరాలంటే వాక్యాన్ని హత్తుకోవాలి. మన దేవుణ్ణి హత్తుకోవాలి. నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు? ఈ లోకంలో ఎవరిని హత్తుకుంటున్నావు? చాలా మంది భర్తను ఆమెను హత్తుకొని ఉంటారు. తప్పులే, దేవుడి కంటే ఎక్కువగా హత్తుకోవద్దు. భార్యను హత్తుకొని ఉంటారు. తప్పులే, హత్తుకోవాలి. దేవుడి కంటే ఎక్కువగా హత్తుకోకూడదు. కొంతమంది తన ఇంటిని హత్తుకుంటారు, ధనాన్ని హత్తుకుంటారు, అందాన్ని హత్తుకుంటుంటారు. ఎవరి లోక సంబంధమైన ఆయా విషయాలను హత్తుకుంటూ బ్రతుకుతారు. జీవితంలో జీవాన్ని పోగొట్టుకుంటారు. ఏం కోరుకోవాలి మనం? జీవాన్ని కోరుకోవాలి. జీవాన్ని కోరుకోవడం అంటే అర్థమైందో తెలుసా? వాక్యాన్ని దేవుని హత్తుకున్నప్పుడు జీవము బ్రతికుంటుంది, జీవము నిత్య జీవంలో ఉంటుంది. ఇటు కృప దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. చివరిగా ఒక ఉపమానం చెప్పి ముగిస్తా. ఏమండి, ఒకరోజు ఒకనొక భార్యాభర్తలు, ఒకనొక కుటుంబంలో భార్యాభర్తలు ఇలా కోరుకుంటున్నారు. దేవుడు కోరుతున్నారు, ప్రభా మా కోరిక తీర్చు, మా కోరిక తీర్చంటే దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, ఏంటి పిల్లలారా మీ కోరిక అన్నాడు. ఏమి లేదయ్యా, మాకు ఒక 3 కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుడిని అడిగారు. దేవుడు వెంటనే ఏమన్నాడంటే, మీ కోరిక నేను తీర్స్తానన్నాడు. ఏంటి ఆ కోరికలు అంటే, మా 3 కోరికలు ఉన్నాయి మాకు అన్నారు. చెప్పండి, మొదటి కోరిక చెప్పండి. ఆ ఇంటి యజమాని అంటున్నాడు, నా భార్య నా మీద ఎప్పుడు గొడవేస్తుంటది, కనుక చాలా ఇబ్బంది చేస్తుంటది, నా భార్య పందగును గాక ఆ కోరిక అని కోరుకున్నాను. భార్య ఏమైపోయింది? పంది అయిపోయింది. ఏం కోరిక ఆయనకి? భార్య ఏమవ్వాలంట? పంది అయిపోవాలంట. కనుక కోరుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? భార్యని పందిని చేసి. ఇంకెన్ని కోరికలు ఉన్నాయి వాళ్ళకి? ఇప్పుడు ఆమె పంది అయ్యేది, అక్కడ బయలుగా అరుస్తుంది. సరే, ఇంక 2 కోరికలు ఉన్నాయి కాబట్టి ఏం కోరుకుంటారంటే, అయ్యా నేను కోరుకున్నాను కాబట్టి నా భార్య పంది అయిపోయింది కాబట్టి నా భార్యని అడగని, పంది అయిన నా భార్యని అడగని అన్నాడు. ఇప్పుడు భార్య, పంది అయిన భార్య, అమ్మా అని కోరుకంటే ఆమంటుందంట, నా భర్త ఊర బంధువుని కాకని కోరుకున్నాడు. భర్త ఏమైపోయాడు? ఊర బంధి అయిపోయినాడు. ఇంకా భయంకరంగా కేకలు, అరుపులు. మనకు తెలుసు పంది అరుపు ఎలా ఉంటుందో. ఇద్దరు అరుచుకున్నారు. మామూలుగా మనుషులుగా ఉన్నప్పుడే అరుచుకున్నారు. ఇద్దరు ఏమయ్యారు ఇప్పుడు? ఊరబంది, పంది. భయంకరమైన పందులు అయిపోయారు. గలబ ఎక్కువ అయిపోయింది. దేవుడు అంటున్నాడు, ఇంకొక కోరిక ఉంది, కోరుకున్నాను. వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, అరుపులు ఎక్కువైపోతారు పందులయ్యి. అబ్బా, మనుషులుగా ఉన్నప్పుడే అరుపులు కొంచెం తగ్గున్నాయి కనుక మనుషులు అయిపోదాంలే, దేవుని కోరుకుందాం అని మళ్ళీ అన్నారు, తిరిగి మమ్మల్ని మనుషులుగా చేయన్నారు. కోరుకున్నారు. వెంటనే మనుషులుగా దేవుడు తయారు చేసి. ఇప్పుడు చెప్పండి, 3 కోరికలు కోరుకున్నారు, వాళ్ళకి ఏమైనా లాభం వచ్చిందా? చెప్పాలి. ఏమి లాభం? చాలా మంది కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? పనికిరాని కోరికలు కోరుకుంటుంటారు. అలాంటి కోరికలు మనం కోరుకుంటాం. ఆ కోరికల వల్ల దేవుడిచ్చిన ఆ కోరికలను, ఏమండి, ఆ కోరికల ద్వారా దేవుడిచ్చిన సహాయాన్ని పోగొట్టుకొని వ్యర్థులం కాకూడదు. అయితే మరొక కుటుంబం ఉందంట. ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారు. ఆ కుటుంబంలో కళ్ళు కనపడని తల్లి ఉంది. మొత్తం ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు. మరోసారి చెప్తున్నా, భార్యాభర్తలు ఉన్నారు, ఆ భర్త యొక్క తల్లిగారు ఉన్నారు. మొత్తం 3 ఉన్నారు. చాలా కఠినమైన పేదరికమైన కుటుంబం. ఇక రెండవది, ఆ కుటుంబంలో పేదరికం ఉండడమే కాకుండా సంతానం లేదు, వాళ్ళిద్దరికి సంతానం లేదు. మూడవది, ఆ ఇంటి యజమానుడి యొక్క తల్లికి కళ్ళు కనపడుతుంది.
3 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి పేదరికం ఉంది, రెండవదిగా సంతానం లేదు, మూడవదిగా తల్లిగారికి కళ్ళు కనపడదు. దేవుని అడుగుతున్నారు, అయ్యా మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయి అని. ఎందుకు సహాయం చేయి, ఏదో ఒక సహాయం చేయని కోరుకుంటూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై ఏంటి మీ కోరిక అన్నాడు. వీళ్ళకి 3 ఉన్నాయి కదా. దేవుడు ఏమన్నాడంటే, ఏంటి మీ కోరిక, కోరుకోండి, ఒక్క కోరిక చేస్తున్నాడు. ఒక్క కోరికే, ఒక్క కోరికే. వీళ్ళకేమో 3 కోరికలు చేస్తానని చెప్పాడు, వీళ్ళకేమో ఒక్క కోరిక. వీళ్ళకి ఎన్ని అవసరతలు ఉన్నాయి? 3 అవసరతలు, 3 అక్కర్లు. బాగా ప్రార్థన చేసి, బాగా ఆలోచన చేసి, ప్రార్థనా పూర్వకంగా నా ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనా పూర్వకంగా ఏమన్నాడంటే వినాలి. ప్రార్థనా పూర్వకంగా ఆ ఇంటి యజమానుడు అన్నాడు, ప్రభువా ప్రభువా బంగారు ఊయలలో నా కుమారుణ్ణి నా తల్లిగారు చూచుంటే చెయ్యి అన్నాడు. హల్లెలూయా. ఏం కోరిక? బంగారు ఊయలలో నా కుమారుణ్ణి నా తల్లి చూసేటట్టు చేయ అన్నాడు. సూపర్. ఒక కోరికలో 3 అవసరం తీరేటట్టుగా నువ్వు అడిగావు కనుక నీకు ఇచ్చేస్తాను అన్నాడు. హల్లెలూయా. చెప్పండి దేవుని స్తోత్రం. బంగారు ఊయలు వచ్చేసింది, పేదరికం పోయింది. బంగారు ఊయల్లో ఎవరు కనబడ్డారు? కుమారుడు. సంతానం వచ్చేసింది. సంతానాన్ని ఎవరు చూస్తున్నారు? తల్లి చూసేసింది, కళ్ళు వచ్చేసినాయి. ఇలాంటి కోరికలు కోరుకుందాం. ఇదిగో భక్తులైనా ఏమండి, ఇలాంటి భక్తులు కోరుకున్న కోరికల ప్రకారం కోరుకుందాం, వాళ్ళ అవసరతలను తీర్చబడ్డాయి. అలాగే ఇంతవరకు వాక్యం విన్న మనం దావీదు భక్తుడు కోరుకున్నట్లుగా, సొలొమోను భక్తుడు కోరుకున్నట్లుగా, ఎలీషా భక్తుడు కోరుకున్నట్లుగా, చెప్పండి విశ్వాస వీరులు కోరుకున్నట్లుగా మనం కోరుకుందాం. మన దేవుడు ఆయన కృప ఆశీర్వాదాలు మనం పొందుతాం. ఈ ప్రకారం మన ధనిలమవుతాం. ఐశ్వర్యం, సంపద, ఘనత, జ్ఞానము, వివేకము, కాపుదల, క్షేమం, పరలోకం అన్ని మనం పొందుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు ఉంచుదాం. ఈ వాక్యం మనందరూ హృదయాల్లో కొలిచినట్టు ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించి ఈరోజు మా మేలు కోరుకున్నాం తండ్రి. మాకు తెలుసో తెలియకో ఈ లోక సంబంధమైన విషయాలను కోరుకుంటున్నాం, ఈ లోకాన్ని కోరుకుంటున్నాం, లోకంలో ఉన్నదాన్ని కోరుకుంటున్నాం, ధనాన్ని, ఆస్తిపాస్తులను, సంపదను, అందాన్ని, హోదాన్ని కోరుకుంటున్నాం. కానీ అవి తాత్కాలికమని, అవి అవసరమే కానీ అవి ఏ సమయంలో ఎలా ఇవ్వాలో నీకు తెలుసు. కాబట్టి ఇదిగో భక్తుడైన దావీదు వలె తండ్రి నీ సన్నిధిని కోరుకోవాలి. దేవాని జ్ఞానాన్ని మేము కోరుకోవాలి, 200 అభిషేకం కోరుకోవాలి, ఆ పరలోకాన్ని కోరుకోవాలి, సత్యమును కోరుకోవాలి. ప్రభువా నీవే మమ్మల్ని దీవించాలని కోరుకోవాలి. ఇదిగో జీవాన్ని కోరుకోమన్నాం. ఈ ప్రకారం మా నిజ జీవితంలో నీ పట్ల, నీ ఎదుట నిన్ను అడిగి ఇలాంటి కోరికలు కోరుకొని ఆ భక్తులు పొందిన మేలులు, దీవెనలు, ఆ గొప్ప భాగ్యం, పరలోక నీతి, పరలోక రాజ్యం మేమందరం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని వింటున్న ప్రతి బిడ్డను కూడా ఈ రీతిగా బలపరిచి దీవించండి. యేసుక్రీస్తు ఘనమైన నామం స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.